హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. తెనాలి ఓటరు చెప్పగానే చెప్పారు వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి. వైఎస్ షర్మిల నిన్న తెనాలిలో వాళ్ళు కొట్టాడు కదండి ఒక ఓటరు. అదే ఎమ్మెల్యే గుండా వచ్చి కొట్టాడు కదా. కొట్టగానే వాడు మూతుపల్లి నారాయణ కూడా కొట్టాడు కదా. వాళ్ళు చెప్పగానే చెప్పారు వాళ్ళ తీర్పని వైఎస్ షర్మిల గారు తెలిపారు. వైసీపీ వాళ్ళకి సిగ్గు ఉండాలని చెప్పారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. తెనాలిలో పోలింగ్ స్టేషన్ లో ఓటర్ ఎమ్మెల్యే శివకుమార్ పై చేయి చేసుకోవడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అరాచకం సృష్టించి ఇలాంటి వారికి ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్తూనే ఉంటారని తెలిపారు. ఎవరైతే అరాచకం చేస్తారో ప్రజలు ఇలానే బుద్ధి చెప్తారని ఆవిడ తెలుపుకొచ్చారు. ఓటుతో కాకుండా చెప్పులతో చెంప చెల్లుమనేలా చేయించుకున్న వైసీపీ నాయకులకు సిగ్గు ఉండాలని ట్వీట్ చేశారు. సిగ్గు లేదు, సొంత చెల్లెలు తిడుతున్నారు. యాక్ టూ అని గాండ్ర నుంచి మీ ముఖం మీద ఉమ్మేస్తున్నారు. అయినా మేము తెలియకుండా మేము బతితులం, మేము మంచాలం, మేము గొప్పలం, తోపుతురు అనుకుంటున్నారు. సిగ్గుపడండి వైసీపీ వాళ్ళరా అని షర్మిల గారు ట్వీట్ చేశారు. తెనాలి ఓటర్లు చెప్పగానే చెప్పారు వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి. వైఎస్ షర్మిల విమర్శలు. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురు మెదురు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో నుంచిన ఓటర్లు రాత్రి 10 గంటల వరకు ఓటేశారు. రాత్రి 10 వరకు కొంతమంది ఓటేశారు. అంటే 6 వరకు ఎవరైతే లైన్లో నుంచినారు. సోమవారం ఉదయం తెనాల్లో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార వైసీపీ ఎమ్మెల్యే అన్నాబతన్ శివకుమార్ ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ కు వెళ్ళాడు. అయితే అప్పటికే అక్కడ భారీ క్యూ లైన్ ఉండగా అదేమి పట్టించుకుని శివకుమార్ ఓటేసేందుకు నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పిచ్చినా కొడుకుల జనాలు అక్కడ లైన్లో నుంచింది. కళ్ళు బుర్ర పనిచేయట్లేదు శివకుమార్, నువ్వేమో తోపు తురుంవా నువ్వు లోపల రావడానికి అని అక్కడ ఆయన తిట్టారు. అక్కడ దీంతో ఓటరు ఆయన అలా వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నేనైతే అసలు 2 పీకుదు నేను ఉంటే అక్కడ. కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే సదరు ఓటర్ సుధాకర్ పై దాడికి దిగాడు. ఇగో వైసీపీ గుండాలు సిగ్గుండాలి నీ బతుకులు చెడా. అయితే ఆ ఓటర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తను కొట్టిన ఎమ్మెల్యే శివకుమార్ ఎదురుగా దాడికి దిగాడు. ఆడ అలా కొట్టాడు. నిజంగా నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోలే ఎమ్మెల్యే సిగ్గున్నోడైతే. అందరు చూస్తుండగానే ఆయన చెంప చెల్లు అనిపించాడు. వెంటనే ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్ పై ముక్కుముడిగా దాడి చేశారు. ఆ చెంచాగాళ్ళు గుండాగాళ్ళు ఉంటారు కదా ఎమ్మెల్యే వెనకాల, ఆ చెంచాగారికి చేస్తుంటారు, వాళ్ళు దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేషనల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దేశం మొత్తం వరకు తీసుకెళ్లిపోయారు. ఇది మధ్యమతలో తనను దుర్భాషలాడడం, కించపరచడం వల్లే చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. సిగ్గుండాలి, నీలాగా తాగి వస్తారనుకుంటున్నారు వైసీపీ గుండల్లారా. వచ్చినాడు ఓటర్ సాధారణ వ్యక్తి. దీనిపై సుధాకర్ కూడా స్పందించారు. ఓటు వేసేందుకు ఎమ్మెల్యే కుటుంబం వరకు వెళ్తే తాను పట్టించుకునేవాడిని కాదని, ఆయన వెంట 10ల సంఖ్యలో అనుచరులు వెళ్లడం వల్లే అందరినీ క్యూలో రావాలని కోరినట్లు తెలిపారు. బాధ్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే తాను చేసిన తప్పును కప్పిపుచ్చడానికి తాను మధ్యమతలో ఉన్నానని అసభ్యంగా మాట నిందలు వేయడం సరికాదని తెలిపారు. అసలు ఇంత జరిగింది కదా, షర్మిలగా స్పందించారు. ఏంటో చూడండి. ఓటర్లు చెప్పగానే చెప్పారని ట్వీట్ చేశారు షర్మిల గారు. అరాచకం సృష్టించే రౌడీ మూకులకు ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్తూనే ఉంటారని, ఇలాంటి వాళ్ళకు ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్తారని ట్వీట్ లో పేర్కొన్నారు. ఎవరైతే యదవపాలన చేస్తారో, అరాచకం సృష్టిస్తారో అలాంటి వాళ్ళకి ప్రజలు ఎన్నో బుద్ధి చెప్తారని షర్మిల గారు ట్వీట్ చేశారు. తెనాల్లో మదమెక్కిన వైకాపా అభ్యర్థి చెంప చెల్లమనిపించిన ఓటరు చెప్పగానే చెప్పారు. అధికారం మదంతో అహంకారం అరాచకం సృష్టించే రౌడీ మూకులకు ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్తూనే ఉంటారు. ఎటొచ్చినా ఓటుతోనే కాకుండా చెప్పులతో చెంప చెల్లుమన్నట్లు చేయించుకుంటున్న వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళకు ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్తారని షర్మిల గారు తెలిపారు. సిగ్గులే, సొంత చెల్లి కూడా తిడుతుంది మిమ్మల్ని గుండాగాలని. అయిపోయిందిగా ప్రజా తీర్పు వచ్చేస్తుంది. ఇంకొక 10 రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. నిజంగా ఈ ఘటనపై షర్మిల గారు స్పందించారు. వైసీపీ గుండాలారా ఈవిడికి సమాధానం చెప్పాలి మీరు దమ్ముంటే. సిగ్గులేని అదవల్లారా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.